మేము వచ్చి 20 రోజులు అవుతుంది. 20 రోజులు. ఫుడ్ మాత్రం న్యాచురల్ ఫుడ్ ఇది. ఓకే ఓకే. ఎట్లా అనుకుంటామో సేమ్ అదే ఫుడ్, చాలా సూపర్. మీకు దేవుడు ఇట్లాంటి లక్షల మందికి హెల్ప్ అయ్యేట విధంగా దేవుడు మీకు ఆశీర్వదించాలి. ప్లస్ మీ రూపంలో ఉన్నటువంటి దేవుడు ఎక్కడో కాదు, మీ రూపంలో ఉన్నాడు దేవుడు, మాకు ఇక్కడ కనిపించే దేవుడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. 100% నార్ఫుల్గా చెప్తున్నాను. ఇక్కడ ఎన్నో రోజులుగా అడ్మిట్ అయి ఉంటారు. ఫుడ్ పరంగా కొంత ఇబ్బందులు, అంటే తినడానికి ఇబ్బంది, లేదంటే సరైన ఫుడ్ దొరకదు. గ్రేట్ఫుల్ ఎయిడ్ సేవా ఫౌండేషన్లో ఇక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అయితే తనకు తోచిన సాయం తను చేసుకుంటూ పోతున్నాడు మిస్టర్ బాలకృష్ణ. హాయ్, ఈరోజు మంగళవారం రోజు అన్నదాన కార్యక్రమం. నీ పేరు చెప్పలేదు. పేరు చెప్పండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు వీళ్ళ కుమారుడైన ఏయో గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ నిమ్స్ హాస్పిటల్లో అన్నదానం చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది వచ్చారు, ఒకసారి చూడొచ్చు మీరంతా. ఎక్కడి నుంచి వచ్చారు? గద్వాల నుంచి. ఎన్ని రోజులు అవుతుంది? ఎందు గురించి వచ్చారు హాస్పిటల్కు? గద్వాల జాయిన్ అయిన పేషెంట్ శాదా అంటే ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ ఓకే ఇచ్చినాము. ఓకే, ఆడ చూస్తున్న 10 రోజులు ఇవ్వదట్టు. ఓకే, ఇక్కడికి వచ్చి 10 రోజులు అయింది. ఓకే, మేము ఇక్కడ శుక్రవారం మంగళవారం పెడుతున్నాం. మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? వీటికి 2 సార్లు అయింది. ఎలా ఉంది ఫుడ్? బాగుందా? ఓకే, ఎలా ఉంది? మీరు ఎవరికి వెళ్ళి వచ్చారు? మీది గద్వాల. ఓకే, గద్వాల నుంచి వచ్చారు. ఓకే ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఖమ్మం నుంచి. ఎన్ని రోజులు అవుతుంది హాస్పిటల్కి వచ్చి? 15 రోజుల నుంచి ఇన్నే ఉన్నారు హాస్పిటల్ దగ్గర. ఓకే, మేము ప్రతి శుక్రవారం మంగళవారం చేస్తున్నాం కదా. మీరు ఈ ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి ఇక్కడికి? 3 సార్లు నుంచి మీరు వస్తున్నారు రెగ్యులర్. ఎలా ఉంటుంది ఫుడ్? బాగుందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, పేషెంట్లో. ఓహో, మీరు పేషెంటేనా? ఓకే ఓకే సార్. ఎలా ఉంది ఫుడ్? బాగుందా? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మీరు గద్వాలే. ఓకే, ఎవరు పేషెంట్ తీసుకొని వచ్చారా? ఓకే ఓకే. మీరు ఇప్పుడు ఫస్ట్ టైం ఇంటికి వచ్చారా? ఇప్పుడు ఇంతకుముందు వచ్చారా? ఇప్పటికి 2వ సారి వచ్చారా? ఓకే ఓకే. మీరు సార్ ఏ ఊరు నుంచి వచ్చారు? కామారెడ్డి నుంచి వచ్చాము. ఎక్కడ నుంచి సార్? కామారెడ్డి. మేము వచ్చి 20 రోజులు అవుతుంది. 20 రోజులు. ఫుడ్ మాత్రం న్యాచురల్ ఫుడ్ ఇది. ఓకే ఓకే. ఎట్లా అనుకుంటామో సేమ్ అదే ఫుడ్, చాలా సూపర్. మీకు దేవుడు ఇట్లాంటి లక్షల మందికి హెల్ప్ అయ్యేట విధంగా దేవుడు మీకు ఆశీర్వదించాలి. ప్లస్ మీ రూపంలో ఉన్నటువంటి దేవుడు ఎక్కడో కాదు, మీ రూపంలో ఉన్నాడు దేవుడు, మాకు ఇక్కడ కనిపించే దేవుడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. 100% నార్ఫుల్గా చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మిత్రులందరికీ నమస్తే. ఈరోజు నిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ పేషెంట్స్ కావచ్చు, పేషెంట్స్ తాలూకు బంధువులు కావచ్చు, ఇక్కడ ఎన్నో రోజులుగా అడ్మిట్ అయి ఉంటారు. ఫుడ్ పరంగా కొంత ఇబ్బందులు, అంటే తినడానికి ఇబ్బంది, లేదంటే సరైన ఫుడ్ దొరకదు. గ్రేట్ఫుల్ ఎయిడ్ సేవా ఫౌండేషన్లో ఇక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అయితే తనకు తోచిన సాయం తను చేసుకుంటూ పోతున్నాడు మిస్టర్ బాలకృష్ణ. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ గ్రేట్ఫుల్ ఎయిడ్ సేవా ఫౌండేషన్. మీలో కూడా చాలామంది గొప్ప స్థాయిలోకి రావచ్చు, మీకు కూడా సేవ చేయాలని అనిపించవచ్చు. మీ వంతుగా మీ ఊరిలో కానీ మీ జిల్లాలో కానీ మీకు తెలిసిన దగ్గర ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కడొక చోటకు పోయి మీ సంపాదనలో ఎంతో కొంత సేవ చేస్తారని గ్రేట్ఫుల్ ఎయిడ్ సేవా ఫౌండేషన్ తరఫున మా టీం, గ్రేట్ఫుల్ ఎయిడ్ సేవా ఫౌండేషన్ టీం అందరం కూడా మేము విష్ చేస్తున్నాము. రేపటి రోజున అందరూ మీ బిడ్డలు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎవరొకళ్ళు మంచి స్థానంలో ఉంటారు కాబట్టి వారిని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రోత్సహిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒకసారి మీరు నియర్ బై ప్రభుత్వ ఆసుపత్రికి ఒకసారి వచ్చి చూడండి. కొన్ని రోజుల పాటు అక్కడే ఉండిపోతారు. బంధువులు కావచ్చు, లేదంటే పేషెంట్ తాలూకు వాళ్ళు కావచ్చు, కేర్ టేకర్స్ కావచ్చు. సరైన ఫుడ్ దొరకదు. ఓ పక్కన ఆసుపత్రిలో పేషెంట్కి ఇబ్బంది, బయట వాళ్ళ కోసం వచ్చినటువంటి బంధువులకు కావచ్చు, కేర్ టేకర్స్ కావచ్చు, వాళ్ళకి ఇబ్బంది గురవుతూ ఉంటారు. గ్రేట్ఫుల్ సేవా ఫౌండేషన్ తన వంతు బాధ్యత తను చేస్తుంది. ఫౌండేషన్ తరఫున ప్రతి మంగళవారం శుక్రవారం బాధ్యత తీసుకుని తోచినంతలో ఉన్నంతలో మేము సేవ చేస్తున్నాము.
సో మీరు కూడా మీ జిల్లాలో మీ మండలంలో ఏదో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో కుదిరితే ఇక్కడ కూడా రండి. ఈ సేవ చేసేటప్పుడు మీరు కూడా మాలో భాగస్వామి కావచ్చు. మీరందరూ కూడా సమాజం పట్ల బాధ్యతగా మీ సంపాదనలో ఎంతో కొంత సమాజ సేవ కోసం వెచ్చిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.